నమస్తే పబ్లిక్ అందరూ మంచుకున్నారా? అగో వార్తలు చదివేందుకు నువ్వు వచ్చినవేందే రాహుల్ తాత అని పరిశాన్ అవుతారా? మా మనవరాళ్ళకు ఇద్దరికి జ్వరాలు వచ్చి ఇంటికాడనే ఉన్నారు, లేవకుంటున్నారు. అందుకోసమే వార్తలు చదివేటందుకు నేనే వచ్చిన. చలో మరి ఇలాంటి వార్తలు సురు చేసుకుందాం. కపిల్ ఆగ్రోస్ సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ వారు సమర్పించు మన జోర్దార్ వార్తలలో రాష్ట్రంలో రెండు పెద్ద పార్టీలు రెండు పనులను ముంగటేసుకున్న ఇలా కారు పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలను కారు దించి గాంధీ భవన్ మెట్లెక్కించుకునే పనిలో పడ్డది చెయ్యి పార్టీ. చెయ్యి పార్టీలో షరీకైన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించాలనే పనిలో పడ్డది కారు పార్టీ. అగో ఇవాళ గాముచ్చట మీదనే ఫిరాయింపుల మీద ఫిర్యాదు చేసేటందుకు స్పీకర్ సార్ను కలిసేటందుకు పోయిళ్ళు కారు పార్టీ లీడర్లు. ఇక మరి గా ముచ్చట ఎందాక వచ్చిందా ముచ్చట్లేంది అనేది పురాగరుచుకొని వద్దాం పారి. కారు పార్టీ గుర్తు మీద గెలిచి షెయి పార్టీలకు ఫిరాయింపైనోళ్లను ఎంబడే అనర్హులుగా ప్రకటించాలి, వాళ్ళ మీద వేటెయ్యాలని స్పీకర్ సార్ను కలిసిండ్రు కారు పార్టీలు. ఇయ్యాల కారు పార్టీకేంచి 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులు చేసిండ్రు కదా. ఎవ్వరు ఫిరాయింపులు చేసినా గానీ 3 నెలల్లో యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పే గందుకే జల్దిన పార్టీ ఫిరాయింపైన మా ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకొని అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుండ్రి అని చెప్పిండట స్పీకర్ సార్కు కారు పార్టీలు. మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తూ ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని శాసనసభ గౌరవాన్ని కాపాడండి, సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు. మణిపూర్లో పార్టీ ఫిరాయింపైన షెయి పార్టీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నాడట అక్కడి స్పీకరు. ఇది చిత్రంగానే ఉన్నది కదా. తెలంగాణలో ఒగలెక్క, మణిపూర్లో ఒగలెక్కేందో షెయి పార్టీ తరీకా. మణిపూర్లో వాళ్ళ లీడర్ పార్టీ మారితేనేమో అనర్హత వేటేసేదాకా ఇడిచిపెట్టలేరు. గదే తెలంగాణలో అయితే ఏరే పార్టీకేంచి ఎమ్మెల్యేలను షరీక చేపించుకుంటున్నారు. రాజకీయం ఎంతైనా రాజకీయమే పోన్రి, కానీ అధికారం పోయిన కంచెల్లి కారు పార్టీల కట్టాలైతే అన్నిన్ని కావు. ఎమ్మెల్యేలను కాపాడుకోనికి కట్టబడు కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోమని తిరుగుడే ఎక్కువైంది. ఇక సుప్రీంకోర్టు కూడా ఓతరట గీ ముచ్చట మీద. ఇక అట్లనే ప్రోటోకాల్లు కూడా వాటిత్తలేరు ఈ షెయి పార్టీ సర్కార్లా అని గరమైంది మాజీ మంత్రి సబితక్క. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని. మొన్న చెక్కుల పంపిణీ కార్యంలో గెలిచిన ఎమ్మెల్యే సబితక్కతో పాటు ఓడిపోయిన కె లక్ష్మారెడ్డిని కూడా గుసబెట్టిండ్రు కదా స్టేజ్ మీద. అగ్గో గా ముచ్చట మీద గిట్లా మాట్లాడుకొచ్చింది సబితక్క. ఓడిపోయిన మీ లీడర్లను గుసబెట్టినట్టే మీరు గెలిచిన కాడ ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలను కూడా గుసబెట్టుండ్రి అని సురుకు పెట్టింది. గప్పట్ల మీ కారు పార్టీలు షెయి పార్టీ లీడర్లను పట్టించుకోకుండా వాళ్ళకు మర్యాద ఇయ్యలే గాని ఇప్పుడైతే లావు మాట్లాడుతున్నారు కదా అని గరమైతున్నారు షెయి పార్టీ కార్యకర్తలు. మరిగా చూడాలే గీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ముచ్చట, గీ ప్రోటోకాల్ ముచ్చట ముంగట ఇంకెంత జోరుగా నడతాయో. గప్పట్ల చెయ్యి పార్టీలో ఎన్ని పంచాయతీలు ఉన్నా కూడా అధికారం వచ్చినాక అన్ని మాయమైపోయినాయి. గప్పట్ల తలా ఒక్క మాట మాట్లాడినా అందరు కలిసి ఒకటే మాట మీద ఉంటారు, అందరు కలిసి ఒకటే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి లొల్లులు పంచాయతీలు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉంటారు అని సంబరపడుతున్న కార్యకర్తలకు సాకిచ్చి తట్టున్నారట కొంతమంది లీడర్లు. ఇప్పుడు ఈ ముచ్చట చూస్తేనే అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పాత పంచాయతీ రోజులే వచ్చి తట్టున్నాయి అని అనిపిస్తున్నది. ఆ వార్త ఏందో ఒకసారి చూసేద్దాం పారి. ఏదైనా ఆకలి తీరేటందుకు తింటే ఆరోగ్యంగా ఉంటాము. గదే కంచంలో ఉండద్దు అని కడుపులో పెట్టుకున్నాం అనుకోర్రి కక్కచ్చి గాయ అవుతుంది. గా ముచ్చట యాది మరిచినట్టున్నారు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు. కారు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని మంచిగానే ఉన్నది, కానీ కారు పార్టీల నుంచి వచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కలిసిమెలిసి ఉంటారా? జౌడాల జాతర పెట్టుకొని పార్టీ పాత కథకు తీసుకుపోతారా అని ఆలోచించలేనట్టున్నారు. గట్ల ఆలోచన చేయకనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలన్నకు కండువ కప్పినట్టున్నారు. ఇప్పటికే పటాన్ చెరువుల కాట సీనన్న నీలం మదన నడుమ గట్టిగానే ఉన్నాయి పంచాదులు. ఇక ఇప్పుడు పంచాదులకు గూడెం మైపాలన్న కూడా షరీకైనట్టు అయిపోయింది. ఒక్క వరలో 2 కత్తులు పెట్టనీకే రాదంటే చెయ్యి పార్టీలు 3 కత్తులను పెట్టిర్రు.
ఇప్పుడుగా కత్తులు ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకున్న ఇచ్చంతరమే లేదు. గప్పట్ల ఎమ్మెల్యే టికెట్ కోసం కాట సీనన్న నీలం మదన్న గట్టిగానే పోటీ పడ్డారు. ఇక టికెట్ రాలేదని ఏనుగు పార్టీలకు జంప్ అయిండు మదన్న. ఆయన గల్లకు జంప్ అయి ఓట్లు చీలిండు కాబట్టి ఓడిపోయిందని హట్టయిండు కాట సీనన్న. ఎంపీ ఎలక్షన్ల యాళ్లకు మళ్ళా చెయ్యి పార్టీలకు వచ్చి ఎంపీ టికెట్ కొట్టిండు నీలం మధు ముదిరాజన్న. గదాంతో ఇంకా దూరమే పెరిగింది తప్పితే తగ్గలే కాట సీనన్న నీలం మదన్న నడువ. ఇక గూడెం సంగతి సరే గప్పట్ల కారు పార్టీలు ఉన్నప్పుడు కాట నీలం మీదికి గట్టిగానే గరం అయిండు. ఇప్పుడేమో చెయ్యి పార్టీలో చెరీకైండు. మరిగా పాత కొట్లాటలన్నీ మరిచిపోయి కలిసి పని చేసుకుంటారా, లేకపోతే గట్లనే ఎవల ఆధిపత్యం కోసం వాళ్ళు పాకులాడతారా? గది ముంగట ఎరకైతుంది. కానీ గిన్నొద్దులు అట్లిట్లా జర్రంత నిమ్మలంగా ఉన్న చెయ్యి పార్టీలో మళ్ళీ మున్పటి లెక్కల పంచాయతీలవుడైతే ఖాయం. గది పటాన్ చెరువు కానుంచలే సురువు అవుతుంది కావచ్చు అని అంటున్నారు కొందరు రాజకీయ మేధావులు. కేసీఆర్ చేసిన పైని చెంచం వద్దంటాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ సారు. అప్పట్లో కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అర్రను సచివాలయంలో 6వ అంతస్తులో పెట్టుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ సారు అదే అర్రను 9వ అంతస్తుకు మార్చుకున్నాడు. ఇక అట్లనే వచ్చే తొవ్వ పోయే తొవ్వను కూడా మార్చుకున్నాడు అని చెప్పి అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ యుగ్రం చేసుకున్నాడట సారు. తెలంగాణ సచివాలయానికి బందోబస్తు చూసుకునే డిపార్ట్మెంట్ను మార్చాలనుకుంటున్నాడట సీఎం రేవంత్ అన్న. ఇప్పుడు బాధ్యతలు చూసుకుంటున్న తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు అప్పజెప్పుదామనుకుంటున్నాడట. గప్పట్ల ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయానికి బందోబస్తు చేసింది ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళేనట. అయితే అప్పుడు సచివాలయానికి భద్రత చూసుకున్నారు కదా అని మళ్ళీ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకే ఇస్తున్నాడో లేకపోతే కేసీఆర్ సార్ పెట్టిన వాళ్ళని ఎందుకు ఉంచాలని మారుస్తున్నాడో తెలియదు. కానీ మార్పు అయితే ఖచ్చితమని ఎరకైతున్నది. గప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయ సెక్యూరిటీ చూసుకున్న ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సచివాలయంలో ఉంటున్న కొన్ని శాఖల అధికారులతోటి దోస్తానే చేసి పనులు పైరవీలు చేపించుకున్నారట. అందుకే కేసీఆర్ సార్ సర్కార్ వచ్చినాక గవలను మార్చి తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పచెప్పిండు. ఇక ఈ తెలంగాణ స్పెషల్ పోలీసు వాళ్ళు లీడర్లు అధికారులను గుర్తుపడతలేరట. అందుకే కొన్ని తక్లీఫ్లు అవుతున్నాయట. అందుకే మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్ బాధ్యతలు చూసుకున్న ఎస్పీఎఫ్కే మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పాలని ఆలోచన చేస్తున్నదట రేవంత్ అన్న సర్కారు. ఫైలు రేవంత్ అన్న బల్ల మీదకి పోయిందట. ఇక సీఎం సార్ సంతకం పెట్టుడే ఆలస్యమట. ఎవరైతేంది అన్ని చక్కగా చూసుకుంటే సరిపోయా, భద్రతను మంచిగా పెడితే గదే చాలు అని అంటున్నారు లీడర్లు అధికారులు. ఇలా పొద్దుగాల మా ముసలి దాంతో లక్ష్మి ఇలా టమాటా కూర అంటారు, అదే చానొద్దులు అవుతుంది తినక అని అంటే అవ్వో నీ అందం అంగడికి పోదు కదన్నా, అయ్యో టమాటాల కూరలు గోలిచ్చి పెట్టనా నీకు, ఏమన్నా కారమో ఉల్లిగడ్డనో వేసుకొని తినరాదు అని ఎల్లిపాయ మిరియం వేసింది పెట్టింది అవతల పడ్డది. ఆ చేనులో పడిన టమాటాలను మార్కెట్కి పట్టుకొని పోయింది. ఏదో రూపాయి ఆటోనో అత్తే గాసానికో దానికో దీనికి అక్కడికత్తాయి కదా అని ముసలిదాన్ని ఆపచ్చన. మరి ఏం చేస్తాం, టమాటాల రేట్లు కొండెక్కి కూర్చున్నాయట. అందుకే మా రైతులు చేనుల వండినా కూడా తినేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ కూరగాయల రేట్లు ఎట్లున్నాయి, టమాటాల రేట్లు ఎట్లున్నాయి, మరి రైతులు ఏమంటారు అనేది ఆ ముచ్చటేందో పురాగా అరుచుకొని వద్దాం పారి. ఏం కొనేటట్టులేము ఏం తినేటట్టులేము అన్నట్టే అవుతున్నది కదా. మార్కెట్ల కూరగాయల ధరలు చూస్తుంటే 500 నోటు తీసుకుపోతే సగం సంచి కూడా నిండేటట్టు లేదు. టమాటా మిర్చి ధరలు కొండెక్కి కూసున్నాయి. ఒగోతాన టమాటా సెంచరీ కొట్టింది, మిర్చి కూడా 100కు దగ్గరైంది. పెరిగిన ధరల మీద పబ్లిక్ ఏమంటున్నారో మీరే ఈనుండ్రి. టమాటా దాదాపు ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు కూడా పలుకుతున్నది. కాబట్టి కొనుక్కోవడానికి నిత్యావసరంగా యూజ్ అయ్యేటటువంటి టమాటాకి అంత రేట్ వస్తే మామూలు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే కూడా కూరగాయలు ఏం కొనుక్కుంటాం. ఇదివరకు 100 రూపాయలు పెట్టినా 200 పెట్టినా చాలా సంచి నిండిపోయేది. ఇప్పుడు 500 పెట్టినా కూడా సంచి నిండట్లేదు. మాలాంటి వాళ్ళైతే అసలు కొనలేము మేడం. ఏమన్నా ఆకుకూరలు వస్తాయా అంటే ఆకుకూరలకు కూడా 5 కట్టలు 4 కట్టలు అంటున్నారు 20 రూపాయలకి. ఏం తీసుకుంటాము? क्या खाएंगे, क्या जिएंगे, क्या कमाएंगे? आखिर कमाया भी कुछ भी नहीं हमारे, कैसा जिएंगे? मर जाना क्या बोलो आप लोग? इतना महंगा जो कर दिए, कैसा जिएंगे? छोटे छोटे बच्चे वाले रोजाना कमाए तो पैसा मिला, नहीं तो नहीं मिला. कैसा जीना आखिर बोलो आप लोग? ఒకప్పట్లో 100 రూపాయలకి కూరగాయలు బ్యాగ్ నిండా తీసుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు 500కి బ్యాగులో కనీసం ఒక మూల కూడా రావటం లేదు. నిత్యావసర సరుకులు అనేవి చాలా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని సబ్సిడీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక మరి ఈ ఆనకాలంలో కూరగాయల ధరలు గిట్లెందుకు పెరుగుతున్నాయని రైతులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారో మీరే ఇనుండ్రి.
ఇత్తనాలకు రేట్లు ఎక్కువైనవి, మందులకు రేట్లు ఎక్కువైనవి, కూలీలకు రేట్లు ఎక్కువైనాయి, ట్రాక్టర్లకు రేట్లు ఎక్కువైనాయి. అవన్నీ గురించి మాకు వెళ్ళాలి కదా. ఒక బోర్ వేస్తే 2 లక్షలు అవుతుంది. మరి మాకు కూడా అవన్నీ మేము ఎట్లా వెళ్ళి తెరవాలి? మాకు రేట్లు పెంచితేనే మాకు మళ్ళీ చలికాలం వస్తే మాకు రేట్లే పడాయి. ఇప్పుడే కదా కొంచెం వర్షాలు పడతాయని నెగులవి తోటలు నెగలనందుకు మేము రేట్లు పెంచుతాం. చలికాలంలో అగ్గు మళ్ళా 10 రూపాయలకు 3 కిలోలు టమాటాలు అంటారు. వర్షాకాలం ఉన్నప్పుడు మిర్చి టమాటా రానప్పుడు ఎక్కువనే ఉంటుంది, వచ్చినప్పుడు తగ్గుతుంది. కూరగాయల ధరలు ఇట్లుంటే ఇక ఉప్పులు పప్పులు ఏమన్నా తక్కువ ఉన్నాయా? పప్పులైతే ఒక్కొక్కటి 200కు దగ్గరున్నది. ఓ పక్క పెరుగుతున్న కూరగాయల రేట్లు, ఇంకో పక్క పెరుగుతున్న ఉప్పులు పప్పుల రేట్లు, పెరుగుతున్న ఇంటి కిరాయిలు, బడి ఫీజులు, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే అన్ని పెరుగుడే గాని తగ్గుడైతే ఏం లేదు. ఇక గిట్లయితే సామాన్యులం ఏం తింటామో ఎట్లా బతుకుతామో పోన్రి. మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు కూడా పట్టుకొచ్చిన, అవి కూడా ఏంటి చూద్దాం పాటూరి. వారేవా నాగపామును చూసిండ్రా? అచ్చం శివయ్య మెడల జుట్టుకొని ఉన్నట్టే గీడున్న శివలింగాన్ని ఎట్లా జుట్టుకున్నదో మంచిగా పడిగిప్పుకొని శివలింగాన్ని కాపుగా అత్తున్నట్టే ఉన్నది. శ్రీశైలం పాతాల గంగ కాడ కానొచ్చింది ఇది. మరి గీ పాము ఎప్పుడొచ్చిందో ఏందో గాని ఆడున్న గీ చంద్రలింగానికి జుట్టుకొని ఉండే వరకు చూసిన భక్తులు మస్తు పర్షానైండ్రట. ఇగి ముచ్చట ఆడున్న తతిమ భక్తులకు తెలిసే వరకు పామును చూడనీకి గీడికి మస్తుగా లైన్లు కట్టిండ్రట. ఇక కైలాసంలో ఉన్న శివయ్యే కండ్ల ముంగట కానొచ్చిండని మస్తుగా సంబరమేలా ఓసిండ్రట. గిది చూసిన చాలా మంది పబ్లిక్. ఇక భక్తులందరూ పోర్టువలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. శివలింగాన్ని పాయిరంగా పట్టుకొని నాగుంబావం కాపలాగా అత్తున్నదంటే గిది ఖచ్చితంగా దేవుని మయమేనని అనవట్టిండ్రు కొందరు భక్తులు. అంగన్వాడీలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్ అయ్యే టీచర్లు ఆయాలకు బెనిఫిట్స్ ఇచ్చే జీవో తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. అమ్మ మాట అంగన్వాడీ బాట పేరు మీద హైదరాబాద్ రెహమత్ నగర్ లో పెట్టిన మీటింగ్ లా మంత్రి సీతక్కే స్వయంగా చెప్పుకొచ్చింది ముచ్చట. అంతకు మొదలు పిల్లగాళ్లతో కలిసి ర్యాలీ కూడా చేసింది మంత్రి సీతక్క. ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు, మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. ₹1,00,000 ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. ఇన్నర్ కదా, అంతకు మొదలిచ్చిన సర్కారోళ్ళ కంటే కూడా మేమే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలనల పబ్లిక్ ఎస్సొంటి తిప్పలు రాకుండా చూసుకుంటున్నాం. లేనిపోని ఆరోపణలతోటి ప్రతిపక్ష పోలు జనాల్ని పరేషాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. అంగన్వాడీలకు జీతాలు పెంచుడు, పెన్షన్ల డబ్బులు పెంచుడు మంచిగానే ఉన్నది కానీ అంగన్వాడీలకు పంపించే గుడ్లు, పాల పాకెట్లు, పిల్లగాళ్లకు పెట్టే అన్నం కూడా జర క్వాలిటీగా ఉండేటట్టు చూడుండ్రు మేడం అని అనవట్టిరు గీ ముచ్చట చూసినోళ్ళు. ఎందుకంటే ఒగోతాన ఖరాబైన గుడ్లు వస్తున్నాయట, పిల్లగాళ్లకు పెట్టే అన్నం కూడా సక్కగుంటలేదట. గందుకే అంగన్వాడీలో పెట్టే తిండి మీద కూడా సర్కారోళ్ళు నజరయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. తీహార్ జైలున్న ఎమ్మెల్సీ కవితక్కకు పానం మంచిగా లేక ఇవాళ దావకాలకు దోలుకపోయిర్రు ఆఫీసర్లు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితక్క 4 నెలల కాలం నుంచి ఢిల్లీ తీహార్ జైలునే ఉంటున్నది. అయితే ఇవాళ అక్కకు జ్వరం వచ్చే వరకు ట్రీట్మెంట్ కోసం దీన్ దయాల్ దావకాలకు దోలుకపోయిర్రు జైల్లో ఆఫీసర్లు. పాపం అక్కకు వచ్చిన కష్టం అయితే ఎవ్వలకు రావద్దుల్లా. ఇప్పటికే ఎన్ని మొలకల బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా కోర్టు బెయిల్ అయితే ఇస్తనే లేదు. కనీసం ఇప్పుడన్నా కవితక్క మీద కోర్టు కనికరం చూపెట్టి పానం మంచిగా లేదని బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి. మరి బళ్ళకు చదువుకునేటందుకు వచ్చిన పిల్లగాళ్ళతోని బోర్లు ఎట్లా దోమిస్తున్నారో చూడర్రి. భద్రాద్రి జిల్లా కొండవాయిలున్న గీ బల్లె పగటీలి బువ్వ కోసం వండిన గంజులాన్ని పిల్లగాళ్ళతోని దోమిచ్చిర్రు బల్లె టీచర్లు. మరి పిల్లగాళ్ళు తిన్న గిన్నెలే కడిగిర్రంటే ఏదో అనుకోవచ్చు కానీ వంట గంజులను కూడా గీ తీరుగా పిల్లగాళ్ళతోనే తోమిచ్చిర్రంటే ఇక వీళ్ళని ఏమనాలని చెప్పుర్రి. దినం గిట్టనే వెట్టి సాకిరి చేపిస్తున్నారట. పాపం పిల్లగాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పుర్రి. చెప్పిన పని చేయకపోతే మళ్ళీ టీచర్లు ఏడగొడతారు అనే భయంతో గీ తీరుగా బోలు దోమిర్రు. ఇక చదువుకునే పిల్లగాళ్ళతోని గీ తీరుగా పనులు చేపించుడు ఏందని సూచనలు అడిగితే ఏ గవాళ్ళు విద్యార్థులు కాదు పని మనిషి పిల్లగాళ్ళు అని అబద్ధాలు చెప్పుకొచ్చిర్రట టీచర్లు.
అయినా చిన్న పిల్లగాళ్ళతోని గిసొంటి పనులు చేపియద్దనే సోయి ఉండద్దా టీచర్లకు? విద్యార్థులకు చదువుతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన టీచర్లే గీ తీరుగా పిల్లగాళ్ళతోటి వెట్టి సాకిరి చేపిస్తే ఎట్లా? వాళ్ళు బడి పిల్లగాళ్ళ లేకపోతే కూలీలా? ఎంబటగా టీచర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా కపిల్ ఆగ్రోస్ సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV.